హాయ్ అందరికీ నమస్కారం. నేనైతే 2 kgs పిండి తీసుకున్నాను. అయితే రోట్లో ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి అయితే దంచుతున్నాను. గంట ముందు నానబెట్టిన బొబ్బరి పప్పు. నేనైతే ధనియాలను, జీలకర్ర దంచుతున్నాను ఫ్రెండ్స్. 2 kgs పిండిని మెత్తగా మిల్లుకు తీసుకొని వెళ్ళి మంచిగా మెత్తగా పట్టించుకోవాలి. గంట సేపు నానబెట్టిన బొబ్బరిపప్పు తీసుకోవాలి. కరివేపాకు, పల్లీలు, నువ్వులు, దంచిన ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు దంచినవి వేసుకొని మంచిగా అదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, 2 స్పూన్స్ పసుపు అయితే నేను వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం, ఉప్పు 2 స్పూన్స్, 2 అయినా 3 అయినా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకున్న తర్వాత చివరిలో మళ్ళీ వేసుకుందాం సరిపోకపోతే. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని 4 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. మనమైతే మొత్తం వేసాక మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కింది నుంచి పైకి మొత్తం అనుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ కావాలి. మంచిగా మిక్స్ అయితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే కారం అంతా ముద్దలు అక్కడనే ఉంటుంది. నేనైతే మొత్తం అయితే కలుపుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటాయి. 2 kgs పిండితో చెక్కలు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. 100% కరకరలాడుతూ ఉంటాయి. ఇందులో బొబ్బరిపప్పు, పల్లీలు వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకు స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. అన్నీ రుచికి సరిపడినంత అయితే అన్నీ మీరు వేసుకోండి. మీరు ఎక్కువ కారం కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. నాకైతే ఇంతే చాలు కాబట్టి నేనైతే ఇంతే వేసుకున్నాను. కొన్ని వాటర్ పోసి మనం టేస్ట్ చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కలిసిందా లేదా చూస్తేనే తెలుస్తుంది. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది. నేనైతే సాల్ట్ వేసి అయితే నేను కలుపుతాను. ఎంత ముద్దలా చేసుకున్నాను. చిన్న చిన్న ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకొని ఇక చేయడం స్టార్ట్ చేయాలి. ముద్దలు ఫస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటేనే మనం చేయగలము. ఒకదాన్నే కాబట్టి ఇక చేసుకోవాలి కాబట్టి ఫస్టే నేనైతే పెట్టుకుంటున్నాను కొన్ని చేసి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకున్నాను కొన్ని ముద్దలు. తర్వాత మా హస్బెండ్ అయితే ఇక హెల్ప్ చేస్తున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలా మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారా నాకు కామెంట్ చేయండి. ముద్దలు ఫస్ట్ చేసి ఉంటే ఇంత సైజులో వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే స్టార్ట్ చేశాను. కొన్ని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టోటల్ చూపిస్తాను. ఇవైతే ఇన్నిగానం నేను ఒక్కదాన్ని అయితే చేసుకున్నాను. మా ఆయన అయితే కంచుడు పెట్టి ఇక కాలుస్తున్నాడు ఫ్రెండ్స్. హెల్ప్ చేస్తున్నాడు నాకైతే. మేమైతే ఇలా మా పిల్లలకు స్నాక్స్ లాగా మేమైతే చేసాము. చెక్కలు అయితే సూపర్గా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేశాను. మా పిల్లలు కూడా ఆల్రెడీ చేసేటప్పుడే చాలా తినుకుంటూనే ఉన్నారు. చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.